ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. తాళ్లరేవు మండలం తోటపేట గ్రామ ఘటన మరొక ముందే పాత కొరింగ గ్రామంలో మరో కుటుంబం కుల బహిష్కరణకు గురైనట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. గ్రామ పెద్దల వేధింపులు తమ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందంటూ కూడా బాధితుడు టేక్మూడి త్రిమూర్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక గ్రామంలో తమను ఒంటరివారిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కూడా ఆరోపించారు. తమకు రక్షణ కల్పించి ఘటనపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలంటూ బాధితులు అధికారులను వేడుకుంటున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మరి ఘటనపై మరింత సమాచారం మా అంబేద్కర్ కోనసీమ జిల్లా కరెస్పాండెంట్ సూర్య ఇప్పుడు అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవులు ప్రస్తుతం మనం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నాం. గత కొద్ది రోజుల ముందు తాడిపేటలో ఇదే మండలంలో తాడిపేటలో 43 మంది కుటుంబాలు సామాజిక బహిష్కరణ గురించి చెప్పేసి మన వార్త సంచలనంగా గురించి అందరికీ తెలిసిందే. అది మరొక ముందే మళ్ళీ అలాంటి సమస్య మళ్ళీ ఒక వ్యక్తి తన కుటుంబాన్ని వెలివేశారని చెప్పేసి గత 3 సంవత్సరాల నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ తిరుగుతూ ఉన్నాడు ఆయన. అసలు ఏంటి దేనికోసం ఆయన్ని బహిష్కరించారో ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ పేరు. అండి 2003లో సీసీ రోడ్డు నా ఇంటి పక్కన సీసీ రోడ్డు వేయడం జరిగిందండి. 2003లో అది 11 అడుగుల రోడ్డు. అప్పటి నుంచి సమస్య లేదండి. కొంతమంది పెద్దలు కలిపి ఈ స్థలం ఇచ్చేయమన్నారండి. అప్పుడున్న ఎంఆర్ఓ గారు పోతురాజు గారు వచ్చి కొలడం జరిగింది. కొలిసిన తర్వాత అది వాళ్ళ స్థలం వాళ్ళకి అప్పచెప్పేశారు, వీళ్ళ స్థలం వీళ్ళకి అప్పచెప్పేశారండి. నేను హెచ్ఆర్సీకి వేయడం జరిగింది. హెచ్ఆర్సీకి వేసిన తర్వాత ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసులో నన్ను పిలవడం జరిగిందండి. పిలిచారు. స్టేషన్ కూడా పిలవడం వల్ల స్టేషన్లో కూడా వెలివేయడం అన్నది తప్పు, మీరు అందరూ సామరస్యపూర్వకంగా ఉండాలి అని ఎస్సీ గారు చెప్పడం, డిఎస్పీ గారు చెప్పడం, నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. ఇప్పుడు అయితే ఆ కార్యక్రమం అంతా అయిపోయినా లేటెస్ట్గా 2025 సంవత్సరంలో ఎంఆర్ఓ ఆఫీసులో ఎంఆర్ఓ గారు న్యాయసమ్మతంగా తేల్చి మీరిద్దరూ కూడా అన్నదమ్ముల కింద ఉండాలి అని చెప్పడం జరిగిందండి. చెప్పిన తర్వాత మళ్ళా నన్ను 2023 నుంచి కూడా రకాలుగా ఇబ్బంది పెట్టడం. వాళ్ళు ఏమంటారంటే మీరు ఎన్ని చెప్పినా సరే తప్పు కట్టవలసిందే, నువ్వు కలెక్టర్ దగ్గరికి వెళ్ళావు కాబట్టి కలెక్టర్ గారిని అడిగి తెచ్చికట్టు, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళావు కాబట్టి ఎంఆర్ఓని తెచ్చికట్టు, పోలీస్ దగ్గరికి వెళ్ళావు కాబట్టి పోలీస్ దగ్గర తెచ్చికట్టడం వల్ల నేను ఎన్హెచ్ఆర్సీకి నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నీ సబ్మిట్ చేసి ఎన్హెచ్ఆర్సీకి వేయడం జరిగింది. తర్వాత 60 అన్నారు. ఇప్పుడైతే ఆ పెద్ద మనిషి మాట్లాడింది వాయిస్ రికార్డ్ అయ్యింది. 40,000 రూపాయలు తప్పు కట్టాలి, తప్పు కడితేనే మేము పెళ్ళికైనా దేనికైనా వస్తాం. మరి ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీస్ కలిసారు, మరి ఈ రోజు ఏం చెప్పారండి? ఎంఆర్ఓ గారు ఆ వాయిస్ విన్నారు, ఇది తప్పు, ఇలా చేయకూడదు, అతను హెచ్ఆర్సీకి వెళ్ళాడు, మీరు ఇంటే న్యాయంగా ఏనండి లేకపోతే కేసు రాసేస్తాను అని చెప్పడం న్యాయసమ్మతంగా ఎంఆర్ఓ గారు. పంచాయతీలో మా అమ్మగారు ఊరండి. అది ఎప్పటి నుంచో ఒక 50 సంవత్సరాల నుంచి ఉన్నాం, మా తాతల నుంచి మేము. ఆ భూమి కోసం ఇప్పుడు పెద్ద గొడవ పెట్టి దేవుడి భూమి అని ఎడదీసి పాతేసి ఇచ్చేసారు ఎవరి దాళ్ళకే. అలా కాకుండా మళ్ళీ ఇప్పుడు పెద్దల తగులో డబ్బులు కట్టాలి అని అంటున్నారు. మేము కట్టము డబ్బులు అని మేము అంటున్నాం. మేము తప్పు చేయలేదు కదా, మా తాతల నాడు ఆస్తుంది, మేము డబ్బులు ఎందుకు కట్టాలి? మా తమ్ముడు 3 సంవత్సరం మట్టి ఇబ్బంది పెడుతున్నారు. షుగర్ వచ్చేసింది, బీపీ వచ్చేసింది. ఒక్క కానీ ఆడపిల్లలు ఈ మధ్య చుట్టారకాలు వస్తుంటే పిల్లలకి చెడగొట్టేసి వెళ్ళిపోతున్నారు అందరూ. మాకు ఎంత బాధ అనిపిస్తుంది. గ్రామం ఉన్నది, గ్రామం ఉందని అందరూ చెప్తున్నారు, ఏది ఎవరు న్యాయం చేస్తలేదు. చెప్తాం అని అంటున్నారు. ఇది ఎంఆర్ఓ గారు కూడా 3 సార్లు కూర్చున్నారు. పాపం కూర్చుని ఎవరు ఆయన మాట వెనుక మళ్ళీ వాయిదా వేసారు. పెళ్లి సంబంధాలు కూడా 30 లక్షలు కుదుర్చుకున్న చుట్టారు కూడా వెళ్ళిపోయారు వాళ్ళు. మరి మేము ఏం చేయాలి? ఇంకా గ్రామం అన్నాక ఏదో ఇడుపు పట్టు ఉండాలని వాళ్ళు చెప్తున్నారు. ఎంఆర్ఓ గారు ఏం చెప్పారండి? మళ్ళా వచ్చి కూర్చున్నాక బుధవారం చెప్తామని అన్నారండి. ఈ సమస్యను ఏ విధంగా మరి చర్చించారనేది ఆయన అడిగి తెలుసు. చెప్పండి. టేకుమూడి త్రిమూర్తులు అనే కోరంగి, ఆయన బిలాంగ్స్ టు షెట్టిబల్జ. అక్కడ 70 గడపలు ఉన్నాయి. అందరూ ఒకటే కమ్యూనిటీ, బీసీబీ. వాళ్ళలో ఉన్న పెద్దలు 4 ఇబ్బంది పెడుతున్నారని గతంలో కంప్లైంట్ చేశారు కలెక్టర్ గారి దగ్గర. కలెక్టర్ గారు సెటిల్ చేయమన్నారు. అప్పుడు సుమారుగా 5 hours 6 hours కూర్చొని పెద్దలందరితో చర్చించి వాళ్ళందరినీ ఒప్పించి చాలా చక్కగా ఉండండి, మానవుడు సంఘజీవి జాగ్రత్తగా ఉండండి, కట్టుబాట్లు ఉండొచ్చు కానీ అది మనిషి అభిమానం దెబ్బతినేటట్టుగా లేదా కుటుంబం బాధపడేటట్టుగా ఉండకూడదు, అది మంచి పద్ధతి కాదు, ఇబ్బంది పడతారు మీరు అందరూ అని కూడా చెప్పడం జరిగింది. పీస్ కమిటీని కూడా వేసాం. ఆ ధర్మిలో బాగానే ఉన్నారండి. మళ్ళీ అగైన్ ఇప్పుడు టేకుమూడి త్రిమూర్తులు గారు హ్యూమన్ రైట్స్కి పెట్టారు. ఇప్పుడు వారు చెప్పింది ఏంటంటే మాకు 3 days టైమే ఉండే, మేము 3 days టైంలో ఇష్యూ సెటిల్ చేసుకుని మీ దగ్గరికి వస్తాం
ఆర్ అదర్వైజ్ చట్టం ఏం చేస్తుందో ఆ చట్ట ప్రకారం మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. అంచేత అందరూ రిక్వెస్ట్ చేసిన మీదట నెక్స్ట్ వెడ్నెస్డే మళ్ళీ కూర్చుంటాం. ఆ రోజు ఇదే పరిస్థితి కొనసాగితే మేము ఏ ప్రకారం వెళ్ళాలో, హ్యూమన్ రైట్స్కి ఏం సమాధానం చెప్పాలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇదే మండలంలో గతంలో 43 కుటుంబాలని బహిష్కరించిన సందర్భం మనం చూసాం. మరి ఇదే మండలం ఇది రెండోసారి జరుగుతుంది. అసలు ఇదే మండలం ఎందుకు జరుగుతుంది ఇలాగేంటనేది ఇది ఖచ్చితంగా చర్చించాల్సిన విషయం. మరి ఈ విషయాన్ని గతంలో ఎంఆర్ఓ గారు పరిశీలించినప్పటికీ కూడా మరి ఇదే పదే పదే రిపీట్ అవ్వడం ఏంటనేది చెప్పేసి ప్రజల్లో అయితే కొంత ఆందోళన అయితే ఉంది. ఆ తర్వాత మళ్ళీ దీన్ని కూర్చోబెట్టి మాట్లాడతామని చెప్పేసి